Dear students, welcome to the online classes. Today topic is Big O notation and algorithm analysis. Okay, here I have to discuss about Big O notation. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కాంప్లెక్సిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో బిగ్ ఓ నోటేషన్ దాని తర్వాత వచ్చే ఎనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథం ఆర్ ఆల్గారిథం ఎనాలిసిస్. మనం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, మనకి computational complexity is a characterization of time or space requirements for given problem a particular algorithm. అంటే ఒక పర్టికులర్ ఆల్గారిథంను ఉపయోగించి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉపయోగించే మెకానిజంని మనం కాంప్లెక్సిటీ. ఆ కాంప్లెక్సిటీ ఎన్ని రకాలుగా డివైడ్ అయింది? రెండు రకాలు. అంటే ఓవరాల్ టైం, ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన ఓవరాల్ టైంని టైం కాంప్లెక్సిటీ. అదే ఒక ఆల్గారిథం ఆర్ ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన మెమరీని, రిక్వైర్మెంట్ ఆఫ్ మెమరీని స్పేస్ రిక్వైర్మెంట్ ఆఫ్ టైంని టైం కాంప్లెక్సిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అదే స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మెమరీ గురించి, టైం కాంప్లెక్సిటీ అని అంటే టైం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు బిగ్ ఓ నోటేషన్ అండి. ఓకే, మనకి ఇందులో ఉంది సిలబస్లో. ఓకే, బిగ్ ఓ నోటేషన్. ఈ బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటి ఒకసారి మనం నేర్చుకుందాం. బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ఆల్గారిథం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. అంటే టైం కాంప్లెక్సిటీని హయ్యర్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ హయ్యర్ రేంజ్ యొక్క మెజర్మెంట్ని క్యాలిక్యులేట్ చేసేది బిగ్ ఓ నోటేషన్ అంట. దిస్ మీన్స్ బిగ్ ఓ నోటేషన్ ఆల్వేస్ ఇండికేట్స్ ఎ మ్యాక్సిమం టైం, అంటే అట్మోస్ట్ టైం టు రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం ఫర్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్. మన టైం కాంప్లెక్సిటీ దేనికేనంటే ఇన్పుట్ వాల్యూస్ని అది క్యాల్కులేట్ చేస్తుంది, కౌంట్ చేస్తుంది అనమాట. ఆ ఇన్పుట్ వాల్యూస్ని బేస్ చేసుకుని టైం అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటి? ఇది బిగ్ ఓ నోటేషన్ ఆల్వేస్ ఇండికేట్స్ ద మ్యాక్సిమం టైం రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం. మ్యాక్సిమం టైం ఎంత అయితే ఉంటుందో ఆ మ్యాక్సిమం టైం రిక్వైర్మెంట్ని చెక్ చేస్తుంది అనమాట ఫర్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్. దట్ మీన్స్ బిగ్ ఓ నోటేషన్ డిస్క్రైబ్స్ వర్స్ట్ కేస్ ఆఫ్ ఆల్గారిథం టైం కాంప్లెక్సిటీ. అంటే మనకి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బెస్ట్ కేస్ ఏంటి చెక్ చేసుకుంటాం, వర్స్ట్ కేస్ ఏంటంటో చెక్ చేసుకుంటాం. అంటే ఏంటి, సపోజ్ మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్దామని అనుకున్నాం అనుకోండి. ఆ ఏరియా నుంచి షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో అది బెస్ట్ అన్నట్టే. బెస్ట్ రూట్ ఏది మనకి త్వరగా వెళ్ళడానికి. ఇంకొకటి లాంగ్ రూట్ ఒకటి ఉంది, లేకపోతే రూట్ బాల్. ఈ విధంగా ఏంటంటే ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడానికి బెస్ట్ కేస్ ఏంటి, వర్స్ట్ కేస్ ఏంటి అని చెప్పి ఈ బిగ్ ఓ నోటేషన్లో మనం చెక్ చేస్తాం. ఓకే, అదేంటి అంటే సపోజ్ మనకి ఈ బిగ్ ఓ నోటేషన్లో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఎలా అయితే ఉంటాయో ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్కి రిలవెంట్గా మనం ఇందులో చెక్ చేస్తాం అన్నమాట. అవేంటో ఒకసారి మనం ఇందులో చూడొచ్చు. ఓకే, ఈ బిగ్ ఓ నోటేషన్లో మనకి మేజర్గా వచ్చేది ఏంటి అంటే సపోజ్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం ఏంటంటే ఎలా డిఫైన్ చేస్తాం దీన్ని అంటే కన్సిడర్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ అనే టైం కాంప్లెక్సిటీ తీసుకుంటే జిఎఫ్ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ వాల్యూ. ఓకే, తీసుకుంటే అక్కడ మనకి వాల్యూస్ని ఈక్వేషన్ ద్వారా చేసుకోవడానికి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ ఎన్. ఎన్ అంటే ఏంటి? ఇన్పుట్ వాల్యూస్. ఎన్ అంటే ఎన్ అనేది టాప్ మోస్ట్, ఓకే, హయ్యెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఎన్ వాల్యూ అని చెప్పి తీసుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ సి వాల్యూ ఏమో ఎప్పుడు మనకి 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఈ ఎన్ వాల్యూ ఏమవుతుందంటే N01 అంటే ఏంటి అంటే ఎన్ వాల్యూ 3 తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ N0 వాల్యూ 0, 1, 2, 3 వరకు మనకి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ దేర్ వన్ యూ కెన్ రిప్రజెంట్. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఎన్ యాజ్ అండ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ కింద తీసుకుంటాం. అందువల్లనే ఓ నొటేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని రాస్తాం అన్నమాట. మోస్ట్ సిగ్నిఫికెంట్ వాల్యూ ఏంటి, టైం కాంప్లెక్సిటీలో మోస్ట్ సిగ్నిఫికెంట్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి మోస్ట్ అంటున్నాం కాబట్టి బిగ్ అని అంటున్నాం అనమాట. కాబట్టి బిగ్ వాల్యూని మనం రిప్రజెంట్ చేస్తాం. అది ఒకవేళ గ్రాఫ్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తామో ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ డ్రాన్ ఫర్ ద వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ని
జిఎఫ్ఎన్ వాల్యూస్ని ఇన్పుట్ వాల్యూస్ కింద తీసుకుంటే మనకి అక్కడ ఎక్స్ యాక్సెస్, ఓకే, వై యాక్సెస్ మీదేమో టైం రిక్వైర్మెంట్, ఎక్స్ యాక్సెస్ మీద ఇన్పుట్ వాల్యూస్ని తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి టైంనేమో వై యాక్సెస్ మీద తీసుకున్నాం, ఇన్పుట్ వాల్యూస్నేమో ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాం. ఎప్పుడు జిఎఫ్ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ వాల్యూ ఎప్పుడు అప్పర్ బౌండ్లో ఉంటుందా, ఓకే, ఆ అప్పర్ బౌండ్లో మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ ద అబోవ్ గ్రాఫ్ ఆఫ్టర్ పర్టికులర్ ఇన్పుట్ వాల్యూ ఎన్ నాట్, అంటే ఒక్కొక్క వాల్యూ ఇస్తున్నాం, ఆ ఎన్ నాట్ వాల్యూ ఆల్వేస్ జిఎఫ్ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఆఫ్ఎన్. ఎఫ్ఆఫ్ఎన్ ఎప్పుడు జిఎఫ్ఎన్, ఇదిగోండి జిఎఫ్ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఆఫ్ఎన్, ఎప్పుడు జిఎఫ్ఎన్ వాల్యూ ఎఫ్ఆఫ్ఎన్ వాల్యూ కన్నా హైయెస్ట్ రేంజ్లో ఉంటుంది, అంటే గ్రేటర్ దాన్ వాల్యూ కలిగి ఉంటుంది. అది దాన్నే అప్పర్ బౌండ్ అని అంటున్నారు. కాబట్టి మనకి ఇక్కడ బిగ్ ఓ నోటేషన్ అంటే ఏం చెప్పాం చూడండి, బిగ్ ఓ నోటేషన్ ఆల్వేస్ ఇండికేట్స్ మ్యాక్సిమం టైం రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం. అదే ఇట్ డిఫైన్ అప్పర్ బౌండ్ ఆఫ్ అన్ ఆల్గారిథం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. అప్పర్ బౌండ్ అనేది ఏ విధంగా చెప్తున్నాం అంటే ఈ గ్రాఫ్ని బట్టి చెప్తున్నాం, ఎప్పుడు జిఎఫ్ఎన్ వాల్యూ ఎఫ్ఎఫ్ఎన్ వాల్యూ కన్నా హైయెస్ట్ రేంజ్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఓకే, అది మనం వేరే విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఇఫ్ ఎఫ్ఎఫ్ఎన్ రిప్రజెంట్ ఏ కంప్యూటింగ్ టైమ్ ఆఫ్ సమ్ ఆల్గారిథం, కంప్యూటింగ్ టైం అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ, అండ్ జిఎఫ్ఎన్ రిప్రజెంట్ ఏ స్టాండర్డ్ ఫంక్షన్, అంటే మన లోపల ఉపయోగించే ఏదైతే క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్ ఉన్నాయో అవి ఏంటంటే ఎన్ స్క్వేరు, లాగ్ ఎన్, ఎక్సెట్రా. అంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాల్యూస్ని మనం కోఎఫిషియంట్ కింద కానీ సిగ్నిఫికెంట్ కింద కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి అంటే అప్పర్ బౌండ్ నొటేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని అనమాట. ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్టాండర్డ్ ఫంక్షన్స్, కాబట్టి స్టాండర్డ్ ఫంక్షన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మీన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ద ఎన్ ఈక్వల్, ఎఫ్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గర్ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎన్. బిగ్గర్ ఆర్డర్ అంటే బిగ్ ఓ నొటేషన్. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ సిగ్నిఫికెంట్లీ లార్జ్ ఇంటీజర్స్ ఎన్. సి అంటే కాన్స్టెంట్ వాల్యూ, ఎన్ అంటే ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎన్ అని అంటే మనకి కంప్యూటింగ్ టైము, జిఎఫ్ఎన్ అని అంటే ఫంక్షన్స్, ఇవన్నీ మనకి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అది ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు జీ ఆఫ్ బిగ్ అంటే బిగ్గర్ నొటేషన్, అప్పర్ బౌండ్ నొటేషన్ వాల్యూని మనం చూపించడం జరుగుతుంది. ఆ మోస్ట్ కంప్యూటింగ్ టైమ్స్ ఎలా ఉంటాయి బిగ్ ఓ నొటేషన్స్లో, కంప్యూటింగ్ టైమ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ చూపించాడు చూడండి. ఓ ఆఫ్ వన్, ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అని చెప్పి తీసుకున్నాం. అవి ఏంటి అసలు ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అని అంటే మనకి ఇక్కడ ఇఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఎనీ ఆల్గారిథం ఓ ఈజ్ ఓ ఆఫ్ ఎన్, ఇట్ మీన్స్ ద కంప్యూటింగ్ టైమ్ ఆల్గారిథం ఈజ్ కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ and O of n and it is called linear time. It implies the directly proportional to n and O of n square is the quadratic time. n cube అంటే ఎప్పుడు మనకు స్క్వేర్ వాల్యూస్ ఏమిటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంటాయండి. ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి అని అంటున్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద చెప్పగలుగుతున్నాం కాబట్టి ఎన్ స్క్వేర్. క్యూబ్ ఉంటే క్యూబిక్ టైము, అలాగే 2n అంటే ఎక్స్పోటెన్షియల్ వాల్యూ, అండ్ ఎన్ లాగం అంటే లాగర్థమిక్ వాల్యూ. ఆల్గర్థమ్ ఈజ్ ఎక్స్పోటెన్షియల్ రన్నింగ్ టైం నాట్ సూటబుల్ ఫర్. ఓకే, ఏంటి అని అంటే మనకి అసలు ఎందుకు ఈ యొక్క ఆల్గారిథమ్స్ని ఉపయోగిస్తున్నాము అని అంటే మనకి డేటా ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసేటప్పుడు ఏదైతే బెస్ట్ సూటబుల్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్నే మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, రియల్ టైమ్ అప్లికేషన్లో. కాబట్టి ఇందులో ఇక్కడ ఇచ్చాడు ఆ ఆల్గారిథం అకార్డింగ్ టు దేర్ కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ కెన్ బి రిలేటెడ్ టు యాజ్ పర్ ఓకే 4 మెన్షన్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా మనం ఇక్కడ తీసుకుంటాం జరుగుతుంది. ఓకే, అంటే ఏంటి ఫైనల్గా మనం బిగ్ ఓ నొటేషన్ అంటే ఏం చెప్తున్నాం, అప్పర్ బౌండ్ అనమాట. ఓకే, అప్పర్ బౌండ్ ఆఫ్ అన్ ఆల్గారిథం టర్మ్స్ ఆఫ్ ద టైమ్ కాంప్లెక్సిటీ. ఈ బిగ్ ఓ నొటేషన్ టు డిఫైన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఆల్గారిథం. ఓకే, అప్పర్ బౌండ్ ఆఫ్ ఆల్గారిథం అంటే టైం కాంప్లెక్సిటీ, మోస్ట్ సిగ్నిఫికెంట్ టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేసుకునే ప్రొసీజర్నే బిగ్ ఓ నొటేషన్ అని చెప్పి మనం
ఓకే. నొటేషన్ అంటే బిగ్ ఓ నొటేషన్ అంటే ఇట్ ఈజ్ ఏ కంప్యూటేషనల్ పర్పస్ ఆఫ్ టు ఐడెంటిఫై కాంప్లెక్సిటీ వాల్యూ ఫర్ ఎంటైర్ ఆల్గారిథం. ఓకే. అక్కడ మనం ఫంక్షనాలిటీ ద్వారంగా తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటేనేమో స్టాండర్డ్, ఓకే. జీ ఆఫ్ ఎన్ అని అంటేనేమో ఇన్పుట్ వాల్యూస్ అని చెప్పి తీసుకుని ఆ ఇన్పుట్ వాల్యూస్ని ఈ ఫంక్షనల్ వాల్యూస్ని క్యాల్కులేట్ చేసి ఒక గ్రాఫ్ పరంగా మనం క్యాల్కులేట్ చేసుకుంటే టైంనేమో వై యాక్సెస్, ఓకే. ఇన్పుట్ వాల్యూస్ని ఎక్సెస్ కింద తీసుకుంటే ఎప్పుడు మనకి జీ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఒక వాల్యూ ద్వారా ఇది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథం అంటే ఏంటి? ఎనాలిసిస్ ఆల్గారిథం ఇస్ టు కంపేర్ ద వేరియస్ ఆల్గారిథం టు సాల్వ్ సేమ్ ప్రాబ్లం. అంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ అన్ ఎనాలిసిస్ విచ్ ఆల్గారిథమ్ ఈజ్ లెస్ రిసోర్సెస్ సచ్ యాజ్ టైమ్, ఎఫర్ట్, మెమరీ టు సాల్వ్ అంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ మనకి వస్తున్నప్పుడు అందులో ఏది బెస్ట్ ఆల్గారిథమో మనం ఎనాలిసిస్ చేసి చెప్తున్నాం. అలా బెస్ట్ అనేది ఎక్కడ చెప్తున్నాం అంటే అది ఏ కేసులో ఉంది, బెస్ట్ కేసులో ఉందా, వరస్ట్ కేసులో ఉందా, యావరేజ్ కేసులో ఉందా అని చెక్ చేసినప్పుడు అది క్యాల్కులేట్ చేయడం. అంటే డేటా స్ట్రక్చర్స్ అనేది ఏంటి అని అంటే డేటాను ఒక పర్టికులర్ ఆర్డర్లో ఆ డేటాని స్టాక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు, క్యూ ద్వారా ఆర్డర్లో పెట్టుకోవచ్చు, లిస్ట్ ద్వారా ఆర్డర్లో పెట్టుకోవచ్చు, ఎరే ద్వారా ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఇలా కానీ అందులో బెస్ట్ ఏంటో మనం క్యాల్కులేట్ చేసి చెప్తానండి. అలా క్యాల్కులేట్ చేసి ఆల్గారిథంని ఎనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథం అని అంటున్నారు. ఏంటి అని అంటే టు ఎనలైజ్ ఏ పర్టికులర్ ప్రాబ్లం వీ నీడ్ టు అండర్స్టాండ్ విచ్ ఇన్పుట్ ద ఆల్గారిథం టేక్స్ లెస్ టైమ్, ఫర్ విచ్ ఇన్పుట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. బేస్డ్ ఆన్ దిస్ వీ డివైడెడ్ ద ఇన్పుట్ ఇన్ 3 కేసెస్. బెస్ట్ కేస్ అంటే వేర్ వీ అజ్యూమ్ ద ఇన్పుట్ ఫర్ విచ్ ఆల్గారిథం టేక్ లెస్ టైమ్. ఇన్పుట్ వాల్యూ తీసుకున్నాం, లెస్ టైం అనేది ఎక్కువ అంటే తక్కువ టైంలో మనకి అంటే టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతున్నప్పుడు అది బెస్ట్ కేసులో ఉంటుంది. ఒకవేళ అది లాంగ్ టైంలో తీసుకుంటుంటే వర్స్ట్ కేసులో ఉంటుంది. అంటే వాల్యూస్ అనేవి లేట్గా అంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనేది వర్స్ట్ టైం. యావరేజ్ అని అంటే ఏంటి? ఇన్పుట్ వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ బెస్ట్ అండ్ వరస్ట్. ఈ మధ్యలో అంటే అటు బెస్ట్ కాదు ఇటు వరస్ట్ కాదు ఉన్నదాన్ని యావరేజ్ కేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథం అని అంటే మనకి 3 కేసెస్ని బేస్ చేసుకుని ఎనలైజ్ చేస్తాం. ఏది బెస్ట్ ఆల్గారిథమో చెక్ చేసుకుంటాం. ఇన్పుట్ వాల్యూస్లో నుంచి లెస్ టైం తీసుకుంటే బెస్ట్, లాంగ్ టైంలో తీసుకుంటే అది వరస్ట్, ఇన్ బిట్వీన్ బెస్ట్ అండ్ వరస్ట్లో ఉంటే అది యావరేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఓవరాల్గా ఈ యొక్క క్లాస్ అంతా దేనికి సంబంధించింది అని అంటే కాంప్లెక్సిటీ, బిగ్ ఓ నొటేషను, ఆల్గారిథం అనాలిసిస్. అంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ కాంప్లెక్సిటీ యొక్క అప్పర్ బౌండ్ని ఐడెంటిఫై చేసే నొటేషన్నే బిగ్ ఓ నొటేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ప్రాక్టికల్గా మనకి కమింగ్ చాప్టర్స్ ఏవైతే వస్తున్నాయో ఎరేస్ కానీ, ఓకే, లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ అందులో మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్స్ ఓరియంటెడ్గా చూస్తాం. ఇప్పుడు వరకు ఏంటంటే దీన్ని థియరిటికల్గా నేర్చుకుంటున్నాం. ఈ యొక్క అప్లికేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది నెక్స్ట్ కమింగ్ యూనిట్స్లో వస్తాయి ప్రోగ్రామేటికల్గా. అప్పుడు ఇంకా క్లారిటీగా మీకు దీని గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ యొక్క డెఫినేషన్స్ దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఎగ్జాంపుల్స్ వరకు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.